జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం బుధవారం 29 అక్టోబర్ 2025, కలియుగం 5126, శ్రీ విశ్వావస్తునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 17 నిమిషములకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 42 నిమిషములకు. తిథి సప్తమి, ఉదయం 9 గంటల 21 నిమిషం వరకు. తదుపరి అష్టమి. వారం సౌమ్య. నక్షత్రం ఉత్తరాషాఢ, సాయంత్రం 5 గంటల 17 నిమిషాల వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం. యోగం ధృతి, ఉదయం 7 గంటల 46 నిమిషములకు. తదుపరి శూల. కరణం వనిజ, ఉదయం 9 గంటల 21 నిమిషం వరకు. తదుపరి విష్టి, రాత్రి 9 గంటల 45 నిమిషముల వరకు. తదుపరి భావ. వర్జ్యం, రాత్రి 9 గంటల 40 నిమిషముల నుండి రాత్రి 11 గంటల 20 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 37 నిమిషం నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 11 గంటల 59 నిమిషం నుండి మధ్యాహ్నం 1 గంట 25 నిమిషముల వరకు. యమగండం ఉదయం 7 గంటల 42 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 8 నిమిషముల వరకు. గుళికాకాలం ఉదయం 10 గంటల 34 నిమిషముల నుండి 11 గంటల 59 నిమిషం వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 41 నిమిషం నుండి తెల్లవారుజామున 5 గంటల 29 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 10 గంటల 37 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల వరకు. అభిజిత ముహూర్తం ఈరోజు లేదు. ఈరోజు పండుగలు విశేషాలు. జయ మార్కండేయ జయ జయ ఈరోజు రాశి ఫలాలు. బుధవారం 29 అక్టోబర్ 2025, మేషరాశి. విద్యార్థుల అనుకూల ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృషభ రాశి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహాన్నిస్తాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కర్కాటక రాశి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం ఉండదు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారములకు సకాలంలో పెట్టుబడులు అందక ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి. సింహరాశి. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు లాభాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలంగా పెరుగుతుంది. కన్యారాశి. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమును ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ సేవలకు తగిన గుర్తింపు అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. తులారాశి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. ఇంటా బయట చికాకులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృశ్చిక రాశి. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనుల్లో ప్రయాసాలు అధికమవుతాయి. ఇంటా బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధన వ్యాయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ధనుసు రాశి. భూవాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారంలో ఆశించిన పురోగతి కలుగుతుంది. విద్యార్థులు శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. మకర రాశి. ఆరోగ్యం అందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. కుంభరాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాల విస్తరణకు తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి.
మీనరాశి, కొన్ని పనుల్లో క్రమ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాల్లో నష్ట సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. రాయలతో ఆస్తి వివాదాలు చికాకులు పరుస్తాయి. జయ మార్కండేయ, జయ జయ మార్కండేయ. శుభములను సగే తండ్రి, శుభములను సగే దేవ, శుభములు గోరు